హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక దాంతో పాటు గ్రూప్ 2 ఫలితాలు కూడా నిన్న అర్ధరాత్రి విడుదలయ్యాయి. ఇక వాటితో పాటు విద్యుత్ శాఖలో ఖాళీలు కూడా త్వరలో భర్తీ చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. మరీ ముఖ్యంగా ఆర్టీసీలో కూడా దాదాపు 7,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ ఫలితాలు ఇప్పటికే విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి నెలలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసి రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు మరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ మంత్రి సవిత తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది అని మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని, జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ ను ఆమె సందర్శించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 100 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేయనున్నట్లు తెలిపారు. కాబట్టి మరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతోంది. మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్ కు కూడా ఉచిత శిక్షణను ప్రభుత్వం అందించబోతోంది. ఇక దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఫలితాలు కూడా నిన్న విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు 2023 గ్రూప్ 2 ఫలితాలు గత అర్ధరాత్రి విడుదలయ్యాయి. 905 పోస్టుల నోటిఫికేషన్ కు ఏపీపీఎస్సీ 891 మందిని ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాపై హైకోర్టు ఆదేశాలతో 2 పోస్టులు పక్కన పెట్టగా దివ్యాంగ రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేక 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా కోర్టు తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని కమిషన్ పేర్కొంది. కాబట్టి ఎవరైతే ఏపీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 2 రాశారో అటువంటి వారు మీ యొక్క ఫలితాలను ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంది. కాబట్టి గ్రూప్ 2 ఫలితాలు చూసుకోవాలనుకునేటటువంటి వారు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ను సందర్శించారు. ఖాళీల భర్తీ అంటూ మంత్రి గొట్టిపాటి విద్యుత్ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. రైతులు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రజలపై 30,000 కోట్ల భారం మోపిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా ఎన్నికల్లోపు తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. కాబట్టి విద్యుత్ శాఖలో కూడా త్వరలో ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు మంత్రి తెలియజేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక మరీ ముఖ్యంగా త్వరలోనే ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు 7,000కు పైగా భర్తీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. భారీగా ఉద్యోగ నియామకాలు, పాలక మండలి కీలక నిర్ణయాలు, వేతనాల పెంపు, ఇతర ప్రయోజనాలు, అద్దె బస్సుల యాజమాన్యం సమస్యలపైన చర్చ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి యాజమాన్యం కీలక ముందడుగు వేసింది. సంస్థలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆర్టీసీ పాలక మండలి నిర్ణయించింది. మంగళవారం విజయవాడలోని ఆర్టీసీ బస్ హౌస్ వేదికగా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అధ్యక్షతన పాలక మండలి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావుతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని సంస్థాగత అభివృద్ధి, సిబ్బంది సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న డ్రైవర్లు, కండక్టర్లపై పని భారం విపరీతంగా పెరగడమే కాకుండా సేవల నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది కొరతను అధిగమించడానికి మొత్తం 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి తీర్మానించింది. ఈ ప్రతిపాదిత పోస్టుల్లో ప్రధానంగా 3,673 డ్రైవర్, మరో 1,813 కండక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు వివిధ డిపోల్లో ఖాళీగా ఉన్న మెకానికల్, శ్రామికల్ వంటి సాంకేతిక విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయాలని బోర్డు నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాలక మండలి కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఆన్ కాల్ ప్రతిపాదికన పనిచేసే డ్రైవర్లు దైనందిక వేతనాన్ని ప్రస్తుతం ఉన్న 800 నుంచి 1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పని ఒత్తిడిని భరిస్తూ అదనపు సమయం, డబుల్ డ్యూటీ కేటాయించే కండక్టర్లకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని 900కు పెంచారు. ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉన్న తాత్కాలిక అదనపు విధులు నిర్వహించే సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుత ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న తరుణంలో ఆయన కొనసాగింపు లేదా కొత్త నియామకంపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపైన సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఏపీఎస్ఆర్టీసీలో సేవలు అందిస్తున్న అద్దె బస్సుల యజమానులు పేర్కొంటున్న వివిధ సమస్యలను ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అద్దె బస్సుల నిర్వహణ ఖర్చులు, బకాయిల చెల్లింపులు, ఇతర సాంకేతిక ఇబ్బందులపై యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తంగా ఈ పాలక మండలి సమావేశం సంస్థ పునర్నిర్మాణానికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా ఒక ఆశాజనకమైన అడుగుగా భావించవచ్చు. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో త్వరలోనే 7,673 రెగ్యులర్ పోస్టుల భర్తీ అనేవి కాబోతున్నాయి ప్రభుత్వం అనుమతి ఇస్తే. ఈ 7,673 రెగ్యులర్ ఉద్యోగాలలో 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు మెకానికల్, శ్రామికల్ వంటి డిపోకు సంబంధించిన ఖాళీలు కూడా ఉన్నాయి. మరి వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే త్వరలోనే మరి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ కూడా రాబోతోంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది, అలాగే ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ రాబోతోంది. ఇక విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ రాబోతోంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఒకటి తర్వాత ఒకటి రాబోతున్నాయి. కాబట్టి మరి అభ్యర్థులు కూడా వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించి మరి వారి జీవితకాల కోరికైనటువంటి ఉద్యోగ సాధనని సాధించవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్